ఫార్మా భూముల సేకరణ వ్యవహారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తీవ్ర ఉధృతత దారితీసింది. మేడిపల్లి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఏసీపీ కేవీపీ రాజు నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కిషన్ రెడ్డి బయటకు రాకుండా నిలువరించారు. ఫార్మా భూముల బాధితులను పరామర్శించేందుకు ఆయన మేడిపల్లి వెళ్తుండగా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ నాయకుడిని అన్యాయంగా గృహ నిర్బంధం చేశారని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఫార్మా భూముల కోసం రైతులపై ఒత్తిడి తెస్తున్న తీరును ఎండగట్టడానికి తాను వెళ్తున్నానని, దానికి పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇబ్రహీంపట్నం వ్యాప్తంగా పహారా కాస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన తమ పోరాటం ఆగదని, ఫార్మా భూముల సేకరణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందరు కూడా ఇందులో మార్చుకోవచ్చు. మీరు ఆయనకి ఏం చెప్తున్నారు చెప్పండి. మీరందరూ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కంట్రోల్ చేయాలంటే బోత్ సైడ్. మరి అది లేనప్పుడు వన్ సైడ్ ఏంటి, అది టోటల్ మెసేజ్లు పెట్టడం, వాకు పెట్టడం, ఇవి పెట్టడం, అన్నీ చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు అయితే చేయాలండి. వాళ్ళ మీద ఎక్కడ కేసు కేసు అయిందా ఒక్కటి ఎక్కడ మా మీద 7గురికి ఇప్పటి వరకు 7గురికి చేశారు. 7గురు కేసులు పెట్టారు. సోషల్ మీడియా ఆ కేసు గురించి ఎంత అవుతుంది సార్ చెప్పాను, ఏం చేస్తాను చెప్పాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఎంతవరకు కేసు పెట్టినంత మాత్రాన ఏం లేదు నాకు చెప్పాను. వాటిని ఫైనల్గా ఏం చేస్తామని కూడా చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ చాలా అవతల ఎప్పుడు ఒక్కటే సైడ్ రెండు సైడ్లో ఉండాలి. వాళ్ళకు కూడా చేస్తే కంట్రోల్ అవుతుంది కదా. మీకు మీ అడ్మినిస్ట్రేషన్లో జరగ